తన నట జీవితంలో చేసిన గొప్ప సాహసం దేవదాస్గా నటించడం. కృష్ణగారి నిర్ణయం వినగానే పరిశ్రమ అవాక్కయింది. కొందరు శ్రేయోభిలాషులు కృష్ణగారి దగ్గరకు వచ్చి, మీ ధైర్యానికి జోహార్లు సార్, అయితే అక్కినేని దేవదాస్ గారి సినిమా రైట్స్ విజయవాడలో ఫలానా వాళ్ళ దగ్గర ఉన్నాయి, ముందు వాటిని కొనుగోలు చేయండి, మీ దేవదాస్కి పోటీగా ఎవరూ విడుదల చేయకుండా చేసుకోండి అని కృష్ణగారికి సలహానిచ్చారట. నేనంత పిరికివారిని కాదండి, అక్కినేని గారి దేవదాస్ చిత్రం హక్కులు కొని దాచాల్సిన పని లేదు, నాకు భయం లేదు అని చెప్పి అక్కినేని గారి దగ్గర విషయం అంతా వివరించి అతని విషెస్ కూడా తీసుకొని దేవదాస్ చిత్రాన్ని మొదలుపెట్టారట. కారణాలు ఏమై ఉండొచ్చో గానీ కృష్ణగారి దేవదాస్ విడుదలకి వారం రోజుల ముందు అక్కినేని గారే స్వయంగా పాత దేవదాస్ని విడుదల చేశారు. ఆ ప్రభంజనం ముందు కృష్ణగారి దేవదాసు వెనకబడిపోయింది. నిజానికి సంగీతం, పాటలు, మాటలు, నటీనటుల అభినయం విషయంలో పాత దేవదాస్కి ఏమీ తీసిపోలేదు కృష్ణగారి దేవదాసు. ఎల్వి ప్రసాద్ గారు అంతటి వారు కృష్ణగారి నటనని మెచ్చుకున్నారట. కానీ ఏం లాభం, కళ చెదిరిపోయింది, కథ మారిపోయింది. ఇప్పుడు ఆ పాటతో మన ముందుకొస్తున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. కల చెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది, కన్నీరే ఇక మిగిలింది. కల చెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది, కన్నీరే ఇక మిగిలింది. ఒక కంట గంగా, ఒక కంట యమున, ఒక్కసారే కలిసి ఉప్పొంగెను, ఒక్కసారే కలిసి ఉప్పొంగెను. కన్నీటి వరదలో నువ్వు మునిగిన, చెలి కన్నుల చెమరింపు రాకూడదు, చెలి కన్నుల చెమరింపు రాకూడదు. కల చెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది, కన్నీరే ఇక మిగిలింది. మనసొక చోట, మనువొక చోట, మమతలు పూచిన పూదోట, మమతలు పూచిన పూదోట. కోరిన చిన్నది కుంకుమరేఖల కుశలాన ఉండాలి ఆ చోట, కుశలాన ఉండాలి ఆ చోట. కల చెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది, కన్నీరే ఇక మిగిలింది. థ్యాంక్ యూ బాలు గారు. ఈ కొత్త దేవదాస్లో కృష్ణగారు చాలా బాగా నటించారు. అయినా ఆ కళ చెదరడానికి, కథ మారడానికి గల కారణం ఏమిటంటారు? ఇప్పుడు దేవదాస్ అనేటటువంటి ఈ సినిమాని మనం మామూలుగా సినిమాగా చూస్తే నా దృష్టిలో అత్యద్భుతంగా తీయబడ్డ సినిమా. ఇప్పుడు నేను అంటున్నానని కాదు, మీరు ఇంకోసారి చూడండి. ఇట్స్ ఎ వెరీ డెలికేట్లీ డెల్ట్ సినిమా. టెక్నికలీ కూడా చాలా హై క్వాలిటీ ఉన్నటువంటి సినిమా.
వివేక రంగరావు గారు ఈ సినిమాలోని పాటల గురించి ఆయన విశ్లేషిస్తూ, వినోద వారి దేవదాసులోని పాటల సాహిత్య స్థాయికి తీసిపోయినటువంటి పాటలు ఆరుద్ర గారు, రమేష్ నాయుడు గారు చేశారు అని ఆయన ఒక వ్యాఖ్యానం పెట్టారు. సరే, ఒక్కొక్కళ్ళకి పుర్రెకో బుద్ధి జీవకో రుచి అంటారు. ఇప్పుడు నేను నా అనుభవాన్ని చెప్పాలంటే, ఎవరికైనా సరే ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని అందులో అది ఉంది కదా, కనీసం దాన్ని డెవలప్ చేసి చేద్దాం అనేటటువంటి ఐడియా ఉంటుంది. ఈ మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ నాయుడు గారికి అసలు ఇన్స్పిరేషన్ అనేది పడనే పడదు. ఆయన సొంతంగా ఏదన్నా చేయాలి అని తప్ప ఏది దృష్టిలో పెట్టుకోకుండా తను చేసినటువంటి చాలా బ్యూటిఫుల్ మెలడీస్ చేశారండి. అన్ని పాటలు కూడా చాలా గొప్ప పాటలు. సో మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే కంపేర్ చేసుకుంటాం, చాలా బాగుంది కానీ అలా లేదు, అలా ఎందుకు ఉండాలి, అలా ఉండాల్సిన అవసరం లేదు. అలాగే తీయాలంటే మళ్ళీ ఆ సినిమానే చూస్తే పోతుంది కదా. మనం తీయాలనుకున్నప్పుడు కొంతమంది అంటారు అసలు ప్రయత్నం చేయకూడదండి దాన్ని అని. రీమిక్స్ల కంటే బెటర్ కదండి. అదే పాటను తీసుకొచ్చి ఎన్నో రకాలుగా రీమిక్స్ చేస్తున్న రోజుల్లో అలా కాకుండా శరత్ చంద్ర నావల్ని చాలా అందంగా తెరకెక్కించినటువంటి సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ టు మై అధిక ప్రసంగం. గాడ్ బ్లెస్ యూ. నాన్న సింగింగ్ షోలు ఎన్నో వస్తాయి, పాడుతా తీయగా సింగిల్గా వస్తుంది. ఆయన 2వ సంవత్సరం నుంచే డోలకు వాయిస్తున్నాడు. ఇంత చిన్న డోలకుతో పుట్టాడు. ఈ కార్యక్రమం మనోవేగంతో కొనసాగాలని కోరుకుంటున్నాను. ఆయన నన్ను చాలా తీర్చిదిద్దారు, చాలా మంచి అలవాటు, చెడ్డ అలవాట్లు కూడా నేర్పారు. అన్నీ ఒక్కొక్కటి చెప్తాను. విక్టరీ వెంకటేష్ గారి సూపర్ హిట్ సాంగ్స్ ఈ పిల్లలు పాడి పోటీ పడబోతున్నారు. ప్రణయమా మా పని ఆ చేంజ్ నువ్వు చూపిస్తే బాగుంటుంది. బాగా పాడుతున్నావు కాబట్టి చెప్తున్నా, బాగా పాడలేదనుకో ఫెంటాస్టిక్ అని పెట్టేసేవాడు. కులశేఖర్ గారు, ప్రేమి కులశేఖర్ గారు. ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఈ సంభాషణ సాగింది. ఇట్లాంటి పాటలు పాడేటప్పుడు నీకు దమ్ ఎక్కువ అవసరం, కొంచెం శృతి తగ్గించుకుంటే కూడా ఈజీ అవుతుంది. నీ స్కిల్ డెవలప్మెంట్కి నీలో ఫైర్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నేను ఎవరికన్నా తక్కువ అనుకుంటే నిలబడతావు, రాణిస్తావు. గాడ్ బ్లెస్ యూ. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. కావుకేకలు కామెంట్ నేను బాధ పెట్టి అది మా మైండ్ పెట్టుకున్నావా? లేదు సార్. ఎందుకంటే ఇది పాడాల్సిన దానికన్నా కొంచెం తగ్గించి పాడావు. జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ దాస్ గారిని ఈ మధ్య చూసే భాగ్యం కలిగింది. ఇంత ముందులా పాడలేకపోతున్నా, ఒక 3 గంటలు సాధన చేస్తున్నా అన్నారు. 84 ఏళ్ళు. మనం ఎక్కడున్నాం అనేది మనం తెలుసుకుంటాం. ఒక ప్రొఫెషనలిజం కనపడింది సింగింగ్ లో. నీ గొంతును భుజాన వేసుకునే బాధ్యత నాది. అయితే నువ్వు ఈ సీజన్ 26 ఛాంపియన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఎలాగో రికార్డింగ్ నీ గొంతులోని ఒక మత్తుదనం ఈ పాటకు అక్షరాల అలా సరిపోయింది. నిజమా అంటూ ఉంటాడు ఆయన. ఈయన చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నట్టుంటుంది. ఈ వేదిక చూసినప్పుడంతా అన్నయ్యని చూసినంత ఆనందం మీకు ఒక్క నమస్కారంతో సరిపోదు సార్. తెలుగు జాతికి మీరు దొరికిన ఆణిముత్యం.